హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము. ఈ సేవింగ్స్ స్కీమ్ అనేది మనకైతే ఈ యొక్క స్కీమ్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్ గాని మనం గాని చేసినట్లయితే 3 నెలలకు ఒకసారి వడ్డీ అయితే జనరేట్ అవుతుందండి. ఈ యొక్క వచ్చిన వడ్డీ అనేది పోస్ట్ ఆఫీస్‌లో యొక్క ఎస్‌బీఐ అకౌంట్‌కి అయితే క్రెడిట్ అవుతుంది. మీరే ప్రతి నెల ఎళ్ళిచ్చి మీ యొక్క వడ్డీ అయితే మీరు తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పొచ్చండి. మీ కొడుకులు గాని ఒక ఫారెన్‌లో కావచ్చు, ఇంకో అమెరికాలో కావచ్చు, ఇంకెక్కడైనా సరే మీకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు నెల నెల అమౌంట్ పంపియాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మీ పేరు మీద ఒక పెద్ద అమౌంట్‌గా గాని ఫిక్స్డ్ డిపాజిట్ గాని చేసినట్లయితే మీకు నెల నెల వడ్డీ తీసుకునే విధంగా పోస్ట్ ఆఫీస్‌లో అయితే ఈ స్కీము ఉందండి. కాబట్టి ఈ స్కీమ్ గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. మీరు నెల నెల వడ్డీ తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మీరు కూడా ఒకరి మీద ఆధారపడకుండా మీకు నెలవారీ ఖర్చుల వరకు సరిపోయేటట్టు విధంగా ఈ యొక్క స్కీమ్‌లో మీరు డిపాజిట్ చేసే దాన్ని బట్టి మీకు నెల నెల వడ్డీ రావడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా చాలా హైగా ఉందండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఇది పెద్దవాళ్ళకి మాత్రమే అండి ఈ స్కీమ్ వచ్చి. ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటదో వాళ్ళకి మాత్రమేను. మనమైతే మీకు ఈ యొక్క స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేయాలి? అదేవిధంగా ఇంట్రెస్ట్ వడ్డీ ఎంతొస్తుంది? మెచ్యూరిటీ ఎన్ని సంవత్సరాలు? అదేవిధంగా ఈ యొక్క మెచ్యూరిటీ తర్వాత ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చా లేదా? ఇలా అన్ని విషయాలు మనం ఈ వీడియోలో చర్చించుకుందాము. మీకు ప్రతి పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ ఒక్క పాయింట్ అయితే మిస్ చేయకుండా మీకైతే క్లారిటీ చేస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల మీకు కొన్ని పాయింట్స్ అర్థం కాకపోవచ్చు. సో, మొదటిసారి మన ఛానల్ గాని చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫర్దర్ వీడియోల కోసం మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. స్కీమ్ నేమ్ వచ్చి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అండి. ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పవచ్చు, లేదా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని చెప్పవచ్చు, లేదా పెన్షన్ స్కీమ్ అని కూడా చెప్పవచ్చు అండి. అంటే ఇన్ని విధాలుగా ఈ స్కీమ్‌ని మనం పిలవచ్చు. అదేవిధంగా మనకు వడ్డీ రావడం జరుగుతుంది. మొదటగా దీని యొక్క ఇంట్రెస్ట్ రేటు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.2% ఉంది. పర్ యానం వచ్చి 8.2% ఉందండి. ఇది చాలా చాలా హై ఇంట్రెస్ట్ రేట్ అండి. మిగతా స్కీమ్‌తో ఏది పోల్చినా కూడా ఇంతైతే ఉండదండి. 7.1, 7.5 అలా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క డిపాజిట్ వచ్చి ఇప్పుడు 3 నెలలకు ఒకసారి జనరేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఎలా అవుతుందంటే ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 అండ్ జనవరి 1 ఈ విధంగా మీకు పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన ఎస్‌బీఐ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరెవరు ఓపెన్ చేయొచ్చు, ఎలా ఓపెన్ చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మొదటగా ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేయాలంటే 60 ఇయర్స్ అబోవ్ ఉండాలండి. అంటే 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. 60 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ రిటైర్డ్ సివిలియన్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి. వాళ్ళకైనా అయితే 55 సంవత్సరాలకు పైనుంటే అప్లై చేసుకోవచ్చు. 55 నుంచి 65 సంవత్సరాల బిలో ఉన్నోళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయండి. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకున్న తర్వాత నుంచి ఒక నెల లోపల చేసుకోవాలి. 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల రిటైర్డ్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే ఈ యొక్క పాలసీని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిటైర్డ్ డిఫెన్సివ్ ఎంప్లాయీస్ వీళ్ళైతే 50 సంవత్సరాలు అంటే అబోవ్ 50 సంవత్సరాల నుంచి బిలో 60 ఇయర్స్ అంటే 50 నుంచి 60 ఇయర్స్ లోపల మధ్యలో ఉన్న వాళ్ళైతే ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చండి పెద్దవాళ్ళు. అదేవిధంగా ఇది కూడా రిటైర్మెంట్ మనం పొందిన తర్వాత 1 మంత్ లోపల మాత్రం అప్లై చేసుకుంటే మాత్రమే 50 నుంచి 60 దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. అదే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ డిఫెన్స్ ఎంప్లాయీ అయితే సివిలియన్ ఎంప్లాయీస్ అయితే 55 నుంచి 60 దాకా. నార్మల్ పీపుల్ అయితే అబోవ్ 60 అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అంటే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారనమాట. అంటే ఒక ఏజ్ ఇంకా తక్కువగా ఇచ్చారు. చాలా 8.2% ఉంటుందండి. అస్సలు మిస్ అవ్వద్దు ఈ యొక్క పాలసీని. అకౌంట్ అనేది జాయింట్‌గా ఓపెన్ చేసుకోవచ్చండి. జాయింట్ అంటే ఓన్లీ స్పౌసేనండి. భార్యాభర్తలు మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. లేదా ఇండివిడ్యువల్ అకౌంట్ అయినా చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఫస్ట్ ఇప్పుడు జాయింట్ చేశారు కదండి. వైఫ్ అండ్ హస్బెండ్ అది మొదటిగా ఎవరి పేరైతే వర్తిస్తుందో వాళ్ళ పేరు మీద అమౌంట్ అంతా హోల్డర్ నేమ్ కింద వస్తుందండి. నెక్స్ట్ డిపాజిట్
సో డిపాజిట్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందాము. సో మినిమం వచ్చి ₹1000 అండి. మినిమం ₹1000 నుంచి డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌లో మ్యాక్సిమం వచ్చి 30 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. మ్యాక్సిమం 30 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సపోజ్ మీరు ఒకసారి 10 లాక్స్ ఏశారు. ఇంకొకసారి 20 లాక్స్ ఏశారు. సపోజ్ మీకు తెలియక మళ్ళీ 10 లాక్స్ ఏశారు. అంటే ఒక 10 లాక్స్ ఎక్సెస్ అయ్యింది. సో ఎక్సెస్ అయ్యాక మనం చేయకూడదు. సో పొరపాటున మనం చేసాము. చేస్తే ఏమవుతుంది? చేస్తే ఏం కాదండి. మీ యొక్క ఆ 10 లాక్స్ అనేది రీఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ ఇవ్వడం వల్ల కూడా 4% వడ్డీతో ఇస్తారండి. ఎక్సెస్ ఏదైతే ఎంతైతే ఎక్సెస్ ఉందో అంతా పిఓఎస్బి ఇంట్రెస్ట్ అంటే 4% వడ్డీతో మీకైతే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కింద కూడా చూపించుకోవచ్చు. క్వాలిఫై ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కింద కూడా మీరు ఎగ్జామ్స్‌గా చూపించుకోవచ్చు. ఈ ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో అంత అమౌంట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. సో దీనికి వచ్చి ఇంట్రెస్ట్ వచ్చి 8.2% ఉంటుందండి. సో మీరు డిపాజిట్ చేసేటప్పుడు మార్చి 31 లోపల, అదేవిధంగా జూన్ లోపల, అదేవిధంగా సెప్టెంబర్ 30 లోపల, డిసెంబర్ 31 ఈ విధంగా డిపాజిట్ మీరు చేసినట్లయితే మీకు ఏప్రిల్ 1కి, జూలై 1కి, అదేవిధంగా అక్టోబర్ 1కి అండ్ జనవరి 1 కల్లా మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది పోస్ట్ ఆఫీస్ ఎస్బీఐ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుందండి. సపోజ్ ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అంత అమౌంట్ అనేది ట్యాక్స్ కిందకైతే చూపించుకోవచ్చు. అదేవిధంగా ఇంట్రెస్ట్కి ఇప్పుడు సపోజ్ మీరు 3 నెలలకు ఒకసారి వడ్డీ తీసుకుంటున్నారు. ఇదే విధంగా ఒకవేళ మీకు సంవత్సరానికి 50,000 కన్నా ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నారు. ఎక్కువ తీసుకోవడం వల్ల 15G, 15H కానీ సబ్మిట్ చేయకపోతే మాత్రం 10% టీడీఎస్ అయితే కట్ చేసుకుంటారండి. సో ఈ ఫామ్స్ అయితే కంపల్సరీగా కట్ చేయండి. అంటే మీకు ఇప్పుడు ఇంత అమౌంట్ ఒక 10 lakhs, 20 lakhs ఇట్లా డిపాజిట్ చేస్తున్నాము. సో డిపాజిట్ చేస్తే మనకి ఎలా తెలుస్తుంది అనుకుంటారు కదా. అంటే 3 నెలలకు ఒకసారి తీసుకుంటారు. ఇంటూ 4 months తీసుకోండి. అంటే సంవత్సరానికి ఇంత దాటితే అంటే 50,000 కన్నా ఎక్కువ వస్తున్నట్లయితే మీకు అర్థమైంది అనుకుంటే 15H, 15G ఈ యొక్క ఫామ్స్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయండి. మీకు ఎటువంటి అమౌంట్ అయితే డిడక్షన్ అయితే అవ్వదు. సపోజ్ ఇప్పుడు మనము అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్గా 10 lakhsకి, 20 lakhsకి, 30 lakhsకి అయితే అమౌంట్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సపోజ్ ఈ స్కీమ్లో మీరు 10 lakhs కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు చెప్పాను కదండి, 3 నెలలకు ఒకసారి అయితే వడ్డీ అయితే జనరేట్ అవుతుంది. సో 3 నెలలకి అయితే ₹20,499 అయితే మీకైతే అమౌంట్ రావడం జరుగుతుందండి. అంటే నెలకి ₹6,833 నెల మీరు వడ్డీ తీసుకోవచ్చు. అదేవిధంగా సంవత్సరానికైతే ₹81,996 మీరు పొందొచ్చు అనమాట. అంటే మీరు 3 నెలలకు ఒకసారి తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఆటోమేటిక్గా ఎస్బీఐ అకౌంట్కి క్రెడిట్ అవుతూ ఉంటుందండి. మీరు ఇయర్‌కి ఒకసారి తీసుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, నెలకు ఒకసారి తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నెక్స్ట్ 20 lakhs కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ చేసినట్లయితే 3 నెలలకు ఒకసారి వచ్చి ₹40,999 వస్తుందండి. అదేవిధంగా సంవత్సరానికైతే ₹1,63,996 వస్తుంది. అంటే నెలకు వచ్చి ₹13,666 అయితే మీకు వడ్డీ రావడం జరుగుతుంది. సపోజు మనకి మ్యాక్సిమం ఎంత అండి 30 లక్షలు. సపోజ్ 30 లక్షలకి అయితే ఎంత వస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలకైతే 3 నెలలకు ఒకసారి ₹61,499 వస్తుంది. అంటే సంవత్సరానికి ₹2,45,996. అంటే నెలకు వచ్చి 20,500. అంటే మీకు నెలకి 20,500 నెల వడ్డీ తీసుకోవచ్చు. ఈ 20,500 తీసుకుంటూ మీ యొక్క 60 సంవత్సరాల తర్వాత మీ లైఫ్ని ఒకరి మీద ఆధారపడకుండా, దిగులు లేకుండా, ప్రశాంతంగా మీకు కావాల్సింది తెప్పించుకొని తింటూ హ్యాపీగా మీరు జీవితాన్ని అయితే గడపవచ్చు. సపోజ్ కొంతమంది బాగా ఉన్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఎక్కడో పాపం ఫారిన్లో ఉంటారు. వీళ్ళకి డబ్బులు ఎప్పుడో ఒకసారి పంపిస్తుంటారు. వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు అడగలేక, వాళ్ళు ఇవ్వలేక చాలా సతమతం అవుతుంటారు. సో ఎవరైతే తల్లిదండ్రులకి మేము ఉన్నా లేకపోయినా వాళ్ళకి అమౌంట్ రావాలి, వాళ్ళు ఉన్న రోజులు హ్యాపీగా బతకాలి అన్న వాళ్ళు మాత్రమైతే మీరైతే ఒక 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ మీ తల్లిదండ్రుల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. వాళ్ళు నెల వడ్డీ తీసుకునే విధంగా పోస్ట్ ఆఫీస్ అయితే ఈ యొక్క స్కీమ్లో వర్తిస్తుందండి. అదేవిధంగా మీరు నామినీ కావాలంటే మీ నేమ్ మీద నామినీ తీసుకోవచ్చండి. వాళ్ళకి పొరపాటున ఏమైనా జరిగితే ఆ యొక్క 30 లక్షలు కావచ్చు, 20 లక్షలు ఎంత అయితే మీరు డిపాజిట్ చేశారో అంత అమౌంట్ మీ పేరు మీద, మీ నామినీ మీ పేరు ఉంది కాబట్టి మీకైతే అమౌంట్ అంతా మీకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు
జస్ట్ వాళ్ళకి వడ్డీ మాత్రమే ఇస్తారండి. ఆ వడ్డీతో వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతారండి. వాళ్ళు ఉన్న ఆ 60 సంవత్సరాల తర్వాత ఉన్న చిన్న జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ క్లోజర్. అంటే ప్రీమెచ్యూర్ క్లోజర్ అంటే మనకు డబ్బులు అవసరమయ్యి ముందుగానే క్లోజ్ చేసుకోవడం అన్నమాట ప్రీమెచ్యూర్ క్లోజర్ అంటే. సపోజ్ మనం అకౌంట్ ఓపెన్ సపోజ్ మనము ఈ యొక్క స్కీమ్ వచ్చి 5 ఇయర్స్ కదండి. సపోజ్ మీరు సంవత్సరం ముందే క్లోజ్ చేసుకోవాలి అంటే మీరు పొరపాటున ఒక 20 లక్షలు డిపాజిట్ చేశారండి. సో మనకి ఒక ఇల్లు కొనుక్కోవాలో లేకపోతే మన కొడుకు లేకపోతే కూతురు పెళ్లి చేయాలో నాకు డబ్బులు ఇమీడియట్లీ కావాలి, నేను తీసేసుకోవాలి అని మీరు ఫిక్స్ అయ్యారు అనుకున్నారనుకోండి. అంటే మీరు డిపాజిట్ చేసి 1 ఇయర్ లోపలే మీకు డబ్బులు కావాలి. సో 1 ఇయర్ లోపల కానీ మీరు క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం మీరు 3 నెలలకు ఒకసారి వడ్డీ తీసుకుంటారు కదండి. ఆ 1 ఇయర్ లోపల కాబట్టి మీరు తీసుకున్న ఇంట్రెస్ట్ని రికవర్ చేసి మీ డబ్బులు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు సంవత్సరం పైన సపోజ్ 1 ఇయర్ వడ్డీ తీసుకున్నారు. 1 ఇయర్ పైన అంటే 1 ఇయర్ పైన 2 ఇయర్స్ లోపల మీరు కానీ అకౌంట్ కానీ క్లోజ్ చేయాలనుకుంటే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మధ్యలో క్లోజ్ చేయాలనుకుంటే మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ మీద 1.5% మాత్రమే డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే వడ్డీ అయితే రిటర్న్ తీసుకోరండి. అది ఓన్లీ 1 ఇయర్ బిలో అయితే మాత్రమే. నెక్స్ట్ 2 ఇయర్స్ పైన 5 ఇయర్స్ బిలో అంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో కానీ మీరు ఈ యొక్క అకౌంట్ కానీ క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం 1% మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ మీద డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ అనేది ఈ యొక్క స్కీమ్కి వచ్చి మెచ్యూరిటీ వచ్చి 5 ఇయర్స్ తర్వాత మనం డేట్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి 5 ఇయర్స్ తర్వాత అయితే 5 ఇయర్స్ అయిపోగానే మీరు ఈ 5 సంవత్సరాల వడ్డీ తీసుకుంటారు. ఈ 5 సంవత్సరాల తర్వాత మీరు అసలు అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుందండి. పోస్ట్ ఆఫీస్ ఎస్బీఐ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. మీరు మెచ్యూరిటీ చేసేటప్పుడు అప్పుడు మీకు 50,000 దాటుతుంది కాబట్టి మీకు ఆధార్ కార్డ్ జెరాక్స్, పాన్ కార్డ్ జెరాక్స్ ఇస్తే చాలండి. మీ యొక్క పాస్బుక్స్ తీసుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీ అమౌంట్ క్లోజ్ చేసి మీ యొక్క ఎస్బీఐ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. లేదు బ్యాంక్కి అయినా మీకు అమౌంట్ అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. సపోజ్ అకౌంట్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెన్షన్ ఆఫ్ అకౌంట్ అంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఆ ఒక అకౌంట్ని మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మాత్రము మీ యొక్క అకౌంట్ని మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మాత్రము మీరు మళ్ళీ దాని యొక్క 3 ఇయర్స్ అనమాట. అంటే మీరు 3 సంవత్సరాలు మళ్ళీ ఈ యొక్క అకౌంట్ని మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు మెచ్యూరిటీ అయిపోయి 1 ఇయర్ లోపల అంటే 4 ఇయర్స్ అయిపోయింది అనుకోండి. ఈ 4 ఇయర్స్ అయిపోయిన వెంటనే మీరైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఎన్నిసార్లు అయినా సరే మీరు అకౌంట్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్ టు మనం చనిపోయేంత వరకు అయితే మీరైతే ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చండి. అది కూడా మెచ్యూరిటీ అయిపోయి 1 ఇయర్ లోపల మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోవాలి. మీరు మీ యొక్క డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అయినప్పుడు మీరు ఎక్స్టెండ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ వడ్డీ ఉంటుందో అదే ఇంట్రెస్ట్ వడ్డీ అనేది ఎక్స్టెన్షన్ అకౌంట్కి కూడా వర్తిస్తుంది. సపోజ్ ఎక్స్టెండ్ చేస్తుంటారు కదండి అకౌంట్ని, ఆ అకౌంట్ని ఎప్పుడైనా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు క్లోజ్ చేసినా సరే అందులో అయితే ఎక్స్టెండ్ చేసిన అకౌంట్కి అయితే ఎటువంటి డిడక్షన్ అయితే ఉండదండి. సో ఈ పాయింట్ పెట్టుకోండి. సపోజ్ బిఫోర్ 1 ఇయర్ అంటే ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత 1 ఇయర్ లోపల కానీ మీరు ఎక్స్టెండ్ కానీ చేస్తే 1% పట్టుకుంటారండి. అదే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఎటువంటి డిడక్షన్ అయితే ఉండదు. సో ఇది చాలా 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 పెద్దవాళ్ళకైతే చాలా మంచి స్కీమ్ అండి. ఇది నెల పెన్షన్ తీసుకునే మంచి స్కీము. కాబట్టి దీన్ని మీ దగ్గర ఒక బల్క్ అమౌంట్ కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా ఎవరైతే కొడుకులు చూస్తున్నా తల్లిదండ్రులు చూస్తున్నా సరే ఇందులో కొంచెం అంటే ఒక 5 లక్షలు కావచ్చు, 10 lakhs కావచ్చు, ఎంత ఉంటే ఎంత మీరు కానీ ఒక్కసారి కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే ఇలా నెల వడ్డీ అయితే మీరు తీసుకోవచ్చండి. ఒకరి మీద ఆధారపడకుండా ప్రశాంతంగా మీరు బయటికి వడ్డీ ఇచ్చే దానికన్నా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో కానీ మీరు డిపాజిట్ చేసినట్లయితే మీకు సెక్యూరిటీగా సేఫ్గా చాలా జెన్యూన్గా మీకైతే పెన్షన్ రూపంలో మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి వీడియోలు అయితే మరిన్ని వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.